జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా బ్రతకాలనే రూల్ ఏం లేదు. అన్‌సక్సెస్‌ఫుల్‌గా కూడా బ్రతకొచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అసలు సక్సెస్ అంటే ఏమిటి? పెద్ద ఉద్యోగమా? పెద్ద ఇల్లా? ఖరీదైన కారా? ఇవన్నీ సంపాదించి కూడా కుళ్ళు ఏడుస్తున్నారు చాలామంది. ఫెయిల్యూర్ డస్ నాట్ మీన్ యూ ఆర్ వర్త్‌లెస్. మీరనుకున్నది సాధించలేకపోతే అయ్యే నష్టమేముంది? ఎన్నో కలలు కన్నాం. అవ్వలేదు. నష్టమేముంది? ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. మీరనుకున్న గమ్యం చేరుకోలేకపోవచ్చు. అలాగని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒకప్పుడు వాన్ గా, టెస్లా అండ్ కఫ్కా వీళ్ళంతా కన్సిడర్ ఫెయిల్యూర్స్. కానీ వాళ్ళు చేసిన పని సక్సెస్ కంటే గొప్పది. చుట్టూ చూడండి. సాధారణ జీవితం గడిపే మనుషులు ఎంతో మంది మన చుట్టూ ఉంటారు. వాళ్ళు ఇష్టపడే పని ఎంతో ఇష్టంగా చేస్తారు. ఎలాంటి గుర్తింపు కోసం చేయరు. ఎవరి ప్రశంసల కోసం చేయరు. రోజు సముద్రంలో చేపలు పట్టేవాడు ఎంతో మందికి తిండి పెడతాడు. ఒక స్కూల్ టీచర్ రోజు మనసు పెట్టి పాఠాలు చెప్తాడు. దానివల్ల ఎన్నో వేల మంది పిల్లల జీవితాలు మారిపోతాయి. రోజు మొక్కలకి నీళ్లు పోసే తోటమాలి దగ్గర మొక్కలు కొనుక్కొని దేశమంతా నాటుతాం. అవి మహావృక్షాలు అవుతాయి. ఎంతో మందికి నీడనిస్తాయి. అయితే సొసైటీ స్టాండర్డ్స్ లో వీళ్ళంతా సక్సెస్ఫుల్ పీపుల్ కాదు. అయితేనేం వీళ్ళంతా ఒక బిలియనీర్ కంటే ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఒక బిలియనీర్ కంటే మనశ్శాంతిగా నిద్రపోగలరు. ఇంతకంటే సక్సెస్ ఏం కావాలి? అందరూ క్లాస్ టాపర్ కాలేరు. అలాగని మిగిలిన వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళని అర్థం కాదు. మన ప్రపంచమంతా సక్సెస్ స్టోరీస్ మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటుంది. అందులో మన కథ లేదని ఎప్పుడు బాధపడొద్దు. మీ జీవితాన్ని వెల్త్, ఫేమ్, పవర్ తో దయచేసి కొలవద్దు. డిఫైన్ సక్సెస్ ఇన్ యువర్ ఓన్ వే. అందరూ అనుకునే సక్సెస్ మనకు లేకపోయినా సరే మన జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవచ్చు. హ్యాపీనెస్ అనేది సక్సెస్ లేకుండా కూడా దొరుకుతుంది. ఇష్టమైన పని చేసుకొని హ్యాపీగా నిద్రపోగలిగితే అంతకంటే సక్సెస్ ఏముంటుంది? ఇది ప్రపంచంలో 1% పీపుల్ మాత్రమే అనుభవించగలరు. సక్సెస్ ఈజ్ జస్ట్ ఏ కాన్సెప్ట్ బట్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ గ్రేటర్ దాన్ సక్సెస్. అందుకే జీవితంలో అన్‌సక్సెస్‌ఫుల్ గా ఉన్నా తప్పేం లేదు. అబ్రహాం లింకన్ చాలా పేద కుటుంబంలో పుట్టాడు. డబ్బులు లేక కేవలం 1 సంవత్సరం మాత్రమే చదువుకున్నాడు. అంబేద్కర్ ఇంకా పేద కుటుంబంలో పుట్టాడు. స్ట్రీట్ లైట్స్ కింద చదువుకునేవాడు. స్టీవ్ జాబ్స్ తినటానికి తిండి లేక రోజు నడుచుకుంటూ వెళ్లి హరే రామ హరే కృష్ణాలో తినేవాడు. మన అందరికి ఇలాంటి స్ట్రగ్లింగ్ డేస్ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్లు కూడా వస్తాయి. అవి తలుచుకుంటే చాలా బాధ కూడా అనిపిస్తుంది. మనకెప్పుడు సక్సెస్ వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది అయిపోతుంది చూడు, అప్పుడు నిజమైన కష్టాలు మొదలవుతాయి. సక్సెస్ వచ్చినాకే అసలైన స్ట్రగ్లింగ్ డేస్ మొదలవుతాయి. ఎంప్లాయీగా ఉన్నప్పుడు హ్యాపీ, కంపెనీ పెట్టి చూడు దూల తీరిపోద్ది. స్ట్రగ్లింగ్ డేస్ లో మాక్సిమం మెస్ ప్రాబ్లం, రూమ్ రెంట్ ప్రాబ్లం. అసలు అవి కష్టాలే కావు. ఒక పూట తినకపోయినా ఏం కాదు. ఎండలో ఎండినా పర్లేదు. ఏదో తెలియని కసి పట్టుదలతో పరిగెడుతుంటాం. వారానికి ఒకసారి ఏ ఆదివారమో ఓ అర కేజీ చికెన్ తెచ్చుకుంటే పండగ. ఎప్పుడైనా ఎవడైనా ఒక చల్లని బీరిప్పిస్తే అమృతంలాగా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా దోస్ ఆర్ బెస్ట్ డేస్. కర్మగాలి మీరు అనుకున్న సక్సెస్ వచ్చేస్తే అప్పుడు అసలైన స్ట్రగుల్స్ మొదలవుతాయి. స్ట్రగ్లింగ్ డేస్ లో కష్టాలను తలుచుకొని ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకోవద్దు. నవ్వుకోండి. ఆ రోజులు మళ్ళీ జీవితంలో రావు, రాలేవు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి రోజు కారు కొన్నప్పుడు రోజుకు 2 సార్లు తుడుస్తావు. అన్ని ఫీచర్స్ గుర్తుంటాయి. గీత పడితే తట్టుకోలేవు. వర్షం పడుతుంటే కారు ఎక్కడ తడిచిపోతుందేమో అని కిటికీల నుంచి చూస్తుంటాం. అదే సక్సెస్ వచ్చినాక 5 స్టార్ హోటల్లో నువ్వేం తింటున్నావో నీకు తెలియదు. మర్సిడెస్ బెంజ్ కారు ఎప్పుడు ఎక్కుతున్నావో ఎప్పుడు దిగుతున్నావో తెలియదు. పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు. అప్పటికే మనం వేరే పట్టాలు ఎక్కేసుంటాం. మన అందరికీ ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. అది వచ్చేలోపు మాత్రం ఎంజాయ్ ది స్ట్రగ్లింగ్ డేస్.